నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మాస ఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఉత్తరాయణంలో రవి ఎప్పుడైతే మకరందాల్లో ఉంటాడో దాన్ని ఉత్తరాయణం అంటాము. ఏదైతే కర్కాటక రాశికి వస్తారో దక్షిణాయనం. సో ఇక్కడ ఉత్తరాయణంలో రవి ఎప్పుడైతే మకరంలోకి వస్తాడో దాన్ని మకర రాశి కింద లెక్క పెడతారు. మనం ఇప్పుడు ధనుర్రాశి గురించి విశ్లేషించుకుందాం. ధనుస్సులో బుధ కుజులు అక్కడ ఉన్నారు. 2 రవి, 3 శని చంద్రులు, 4 రాహు, 5 గురుడు, 10 కేతు, 12 శుక్రుడు. ఇందులో మూలా నక్షత్రం 4 పాదాలు కేతు అధిపతి, నక్షత్రాధిపతి. పూర్వాషాఢ 4 పాదాలకు శుక్రుడు అధిపతి, రాష్ట్రాధిపతి గురుడు అవ్వడం వల్ల సో ఉత్తరాషాఢ నక్షత్రానికి 1 అక్కడ రవి అధిపతి. సో ప్రప్రథమంగా మనము మూలా నక్షత్రం గురించి విశ్లేషించుకుంటే 10వ స్థానంలో కేతు బుధ స్థానంలో ఉన్నాడు, బుధుడు 1లో ఉన్నాడు. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళకి అన్నిటికీ కూడా అన్నీ ముందు బాగున్నట్టు కనిపిస్తాయి, అన్నీ ఆశలు చూపిస్తారు. ఆశతోటి మీరు భ్రమలోకి వెళ్ళకండి, కొంచెం ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది, ఆర్థికంగా మోసపోవడానికి ఆస్కారం ఉంది. తండ్రితో కూరుకున్న రవి ఏంటంటే ఎనర్జీ, శక్తి మీకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఆయనతోటి సంప్రదించి మీకు ఎవరన్నా పెద్దవాళ్ళ సలహా తీసుకుంటే మంచిది. లేకపోతే ఆర్థికంగా నష్టపోవడానికి ఆస్కారం ఉంది. కొంచెం ఆచితూచి వ్యవహరించడం. మూలా నక్షత్రం కేతు ఎప్పుడైతే 10వ స్థానంలో బుధుడింట్లో ఉన్నాడో మళ్ళీ అక్కడ 5వ స్థానంలో గురుడు ఉన్నాడు. మీకు చాలా మటుకు ఇండికేషన్స్ వస్తాయి. ఆ ఇండికేషన్స్ని జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఇరుక్కుపోవడానికి ఆస్కారం ఉంది, మోసపోవడానికి ఆస్కారం ఉంది ఈ మొదటి వారంలో. 2వ వారానికి వచ్చేసరికి అక్కడ బుధ కుజ శుక్రులు కలుస్తారు. ఆ బుధ కుజ శుక్రులు కలిసినప్పుడు భూమికి సంబంధించింది కానీ వ్యవహారానికి సంబంధించి అంటే ఒక విధంగా ఈ మూలా నక్షత్రానికి గ్యాంబ్లింగ్ తోటి కూడుకున్న వ్యవహారం ఉంటుంది. ఎవడో ఆశ పెట్టి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ 2 వారాలు. 3వ వారానికి వచ్చేసేసి ద్వితీయ స్థానంలో రవి బుధ కుజులు వస్తున్నారు కాబట్టి కొంచెం ఈ ఆలోచన విధానం మారుతుంది. చేసే ప్రతి పనిలో ముందుకెళ్తారు మూలా నక్షత్రం వాళ్ళు. కానీ ఏదైనా తృతీయ స్థానంలో చంద్రులు ఉండడం వల్ల ఇరిటేషను, కోపము, ఆవేశం రావడానికి ఆస్కారం ఉంది. అలాగే శుక్రుడు 1లో ఉండి 3వ వారానికి వచ్చేసరికి మనం చేస్తున్నది తప్ప లేదా అనేది ఒక జడ్జిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పనిలో కొత్త వ్యవహారాలు వస్తాయి. మీరు చేసుకున్న ప్రతి కార్యాన్ని వ్యవహారికంగా చేసుకుంటే మాత్రం మంచి అభివృద్ధి అవుతారు ఈ మూలా నక్షత్రం. సో ఈ కేతువు ఈ మూలా నక్షత్రం వాళ్ళకి కొంచెము మీరు ఏం చేస్తారంటే రోజు ధ్యానం చేయండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే అది ఏ దేవుడినైనా పర్లేదు, ధ్యానం చేస్తే కొంచెం మీకు ఏమవుతుందంటే అంటే మెదడు పనిచేస్తుంది, ఆలోచన విధానాలు మంచి సలహాలు వస్తాయి, ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు మంచి అభివృద్ధి, ఎదగడాల్లో మంచి అవకాశము, ఎన్నాళ్ళలో మీరు క్రియేటివిటీ చేసే దానిలో మంచి అభివృద్ధి. ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే రవి బుధ కుజులు వస్తారో 10వ స్థానంలో కేతు ఉన్న, ద్వితీయ స్థానంలో రవి బుధులు ఉన్న ఈ పూర్వాషాఢ నక్షత్రానికి మంచి గుర్తింపు వస్తుంది, ఆరోగ్య విధంగా అభివృద్ధి అవుతారు. 5వ స్థానంలో గురుడు ఇంకా మంచి ముందుకు తీసుకెళ్తాడు, మంచి గురువులు దొరుకుతారు, చేసే ప్రతి కార్యంలోనూ బాగుంటుంది. మొత్తం మాసంలో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏ అడుగు వేసినా అభివృద్ధి అవ్వడానికి ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వస్తాయి, చదువుకుంటే మంచి విద్య వస్తుంది. సో ఈ పూర్వాషాఢ నక్షత్రానికి ఓవరాల్గా ఈ మాసం మొత్తం చాలా అభివృద్ధి ఉంది. మీరు అమ్మవారిని తలుచుకుంటూ కార్యక్రమం చేస్తే విజయం సాధిస్తారు, అన్ని విధాలు అభివృద్ధి అవుతుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అక్కడ ద్వితీయ స్థానంలో రవి ఉన్నాడు. మీ ఎనర్జీ మీది, మీకు అన్నీ తెలిసని మూర్ఖత్వంగా మాత్రం వ్యవహరించకండి. అంటే పెద్దల సలహా తీసుకోండి. రవి ఎక్కడంటే పెద్ద తత్వం, అక్కడ శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల చిన్న అలజడులు, గొడవలు, వ్యవహారం చేసే పద్ధతిలో డిస్టర్బెన్సెస్ రావడానికి ఆస్కారం ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి. కానీ 2వ వారంకి వచ్చేసరికి అక్కడ ఎప్పుడైతే బుధ కుజ శుక్రులు కలుస్తారో కొంచెం మీకు ఆలోచన విధానం మారుతుంది. మనం ఏం తప్పు చేశామో తెలుస్తుంది. చేసి దాన్ని జాగ్రత్తగా సవరించుకుంటే చాలా మంచిది. అలాగే చివరిగా 3-4 వారాలకు వచ్చేసరికి రవి బుధ కుజులు కలుస్తారు, శుక్రుడు ఒక్కడే ఉంటాడు. ఆ 12 కుజుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేసరికి మంచి పేరు, ప్రఖ్యాత, అగ్నితోటి సంబంధించింది, భూమికి సంబంధించిన వ్యవహారాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వాళ్ళకి బాగుంటుంది. అన్ని విధాల అభివృద్ధి అవుతారు. కొంచెం రోజు సూర్య నమస్కారం చేసుకుంటే ఆ రవి మిమ్మల్ని మంచిగా చూసి ముందుకెళ్ళడానికి బాగుంది. ఓవరాల్గా ధనుసు రాశి చాలా బాగుంది.
బాగుంది, ముందుకెళ్తారు, అభివృద్ధి అవుతారు, మంచి మంచి ప్లానింగ్స్ వస్తాయి, మీ మీద మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి, అన్ని విధాలా బాగుంటుంది. నమస్కారం.